హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. చాలా రోజులైంది కదా నేను మీతో మాట్లాడి వీడియో పెట్టక. సో ఏం చేయమంటారు, లాస్ట్ 10 days చాలా హడావుడిగా అనుకోకుండా మా అమ్మాయి 1 week రావడం అండ్ మా ఇంట్లో ఫంక్షన్. సో దానివల్ల అసలు ఎక్కడ వీడియోస్ చేయడమే కుదరలేదు. అది రీజన్. చూస్తాను ఇక నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ వీక్ హడావుడి ఏంటంటే మా పేరెంట్స్ది 61st యానివర్సరీ జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ 60th యానివర్సరీకి మేము ఫ్యామిలీ అంతా అండమాన్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి ఇది మా నాన్నగారు ఆయన 61st యానివర్సరీ సందర్భంగా ఆయనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఇలా 60 years కంప్లీట్ చేసుకున్న జంటల్ని సన్మానించాలని ఆయన ఒక డెసిషన్ తీసుకొని ఈ ఫంక్షన్ ఆయనే హోస్ట్ చేశారు. సో అందులో బిట్సే నేను నా దగ్గర ఉన్నాయి మీకు యాడ్ చేసి ఒక వీడియోగా మా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో అయితే చేసాం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 29 మా పేరెంట్స్ వల్ల పెళ్లి రోజు వేడుకలు అనమాట ఇవి. ఆయన 61వ పెళ్లి రోజు సందర్భంగా మా నాన్నగారు తన మిత్రులకి ఫ్యామిలీ మెంబర్స్కి పార్టీ హోస్ట్ చేశారు. ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళలాగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జంటలకి చిరు సత్కారం చేయాలని నిర్ణయించుకున్నారనమాట. సో మీరు చూస్తుంది ఆయన మా నాన్నగారు అండ్ పక్కన మా పెద్దమ్మాయి. తను అనుకోకుండా లక్కీగా ఈ ఈవెంట్కి వేరే పని మీద వచ్చి దీంట్లో జాయిన్ అవ్వగలిగింది. సో అదే నా హ్యాపీనెస్. అండ్ మా బంధువులందరూ వచ్చారు. ఈ డాక్టర్లు పాడిన ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలయ్యి తర్వాత నగరంలోని ప్రముఖ డాక్టర్స్ వాళ్ళ మంచి మధురమైన పాటలతో అందరినీ చాలా అలరించారనమాట. గంగా కిషోర్ గారు ఇంకా అలాగే ఆ తర్వాత నేను చెప్పాను కదా 3 జంటలకి ఆయన సన్మానించాలని అనుకున్నారని. అలా చేస్తున్న సన్మాన వీడియోస్ ఇప్పుడు మీరు చూసేది. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి కదా. సో దేవుడు జంటను ఫిక్స్ చేస్తాడంటారు. కానీ ఇన్ని 60 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు ఎన్ని చూసుంటారు కదా. అందరిలాగే వాళ్ళు కూడా మన స్పర్ధలు వచ్చి ఉండొచ్చు, అత్తమామలతోటి ఇష్యూస్ ఉండొచ్చు, పిల్లలతో కూడా అందరితో యాజ్ యూజువల్ అందరికీ ఉన్నట్టే ఉంటాయి కదా. సో అవన్నీ దాటుకొని వాళ్ళు ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశారంటే ఆ అన్యోన్య దాంపత్యాన్ని మనం తప్పకుండా అభినందించి తీరాల్సిందే కదా. అండ్ రాబోయే జనరేషన్స్ అసలు ఇలాంటివి చూస్తారో లేదో తెలీదు. ఆ రోజుల్లో కానీ మా రోజుల్లో మన తరం వరకు కూడా ఏమన్నా చెప్తే సర్దుకుపోండమ్మా అనేవాళ్ళు. అప్పుడు అది ట్రెండ్. ఇప్పుడు ఎందుకు సర్దుకుపోవాలి అంటున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్. ఎందుకు సర్దుకుపోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉందని మనం ఇది వద్దు అని తీసేస్తే నెక్స్ట్ది కూడా మనకు సమస్యలు ఎందుకు దొరుకుతుంది అన్న నమ్మకం ఏమన్నా ఉందా? లేదు కదా. సో వచ్చిన సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్ళడమే జీవితం. సో మీరు చూస్తుంది గంగా కిషోర్ అని. ఈయన మా నాన్నగారికి చాలా ఆత్మీయులు అనమాట. సో ఆయన మా నాన్నగారి కంటే చాలా చిన్నవారు. బట్ ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయనకు కూడా ఒక సత్కార ప్రోగ్రాం జిఎస్ఎల్ అధినేత శ్రీ మన గన్ని భాస్కర్రావు గారి చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ యానివర్సరీ అని తెలుసుకున్న ఆయన వాళ్ళకు కూడా సెలవు కప్పి సన్మానం చేశారనమాట. సో చెప్పలేదని చెప్పి కొంచెం చమత్కరించారు అక్కడ. సో అలాగే అక్కడ తెలుసుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది మా అమ్మ నాన్నకి పూలదండలు అవి తెప్పించి వేసి సత్కరించారు. సో వాళ్ళ అభిమానాన్ని అలా చాటుకున్నారనమాట. చాలామంది డాక్టర్స్ అండ్ లాయర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇలాగా వాళ్ళని దండలతో అభినందించారు, విషెస్ చెప్పారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అసలు దట్స్ ఎ లాంగ్ వే కదా. 60 ఏళ్ళు పెళ్లి వార్షికోత్సవం అంటే అసలు ఇంకా చెప్పడానికి కూడా నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లా. ఈ సంతోషాన్ని మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఆ తర్వాత మా డాడీ వాళ్ళ మనవలు అంటే మా పిల్లలందరూ కలిపి కేక్ కటింగ్ అంటే వాళ్ళకి సెలబ్రేషన్ అనమాట. సో కేక్స్ తెప్పించి అలా కట్ చేయించారు. సో అదే రోజు మా అక్క పుట్టినరోజు కూడా అనమాట. సో అలా మా ఇంట్లో డబల్ ధమాకా. అలా కేక్ కటింగ్ చేయించారు పిల్లలందరూ సరదా పడి. ఆ తర్వాత మా మనవడు ఏదో అక్కడ చిన్నపిల్లలకి చిన్న కటింగ్ ప్రోగ్రాం పెడితే వచ్చిన చిన్నపిల్లలు ఇద్దరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళిద్దరికి ఏదో ప్రోత్సహించడానికని ఏవో చిన్న మెమెంటోస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మా బంధువులకి ఎవరికి పాపం ఇది విషయం తెలీదు. జస్ట్ ఏదో ఇన్విటేషన్ ఫార్మల్గా చేస్తే వచ్చేది. అప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళు
లాస్ట్లో దండలు అయితే తెప్పించుకొని అప్పటికప్పుడే కంగారుగా హడావిడి చేసి వాళ్ళిద్దరి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారనమాట. సో వాళ్ళిద్దరిని అలా ఒక 10 మినిట్స్ అయితే వీళ్ళు బ్లాక్ చేసేసి లాస్ట్లో చూసేవాళ్ళంతా మా నాన్నగారికి మేనకోడళ్ళు అండ్ మేనల్లుళ్ళు, అలా మా అమ్మకి మేనకోడళ్ళు మేనల్లుళ్ళు తోటికోడల పిల్లలు ఇలాగ అందరూ ఉన్నారనమాట అక్కడ. సో ఇలాంటివి చూసినప్పుడైనా మనం లైఫ్లో వీళ్ళ నుంచి చాలా నేర్చుకునే ఉంటాయి కదా. ఇదైతే వచ్చిన మా బంధువులందరితో కలిపి ఒక ఫోటో. అండ్ ఇది లేడీస్కి చెప్పాను కదా, ఒక పట్టింగ్ గేమ్ లాగా ఊరికే సరదా కండక్ట్ చేశారు. నేను కూడా ప్రారంభించి మొత్తానికి పరుగు ఒక్క పాయింట్ అయితే తెచ్చుకున్నాను. 3 ఛాన్సెస్ ఇచ్చారు. అలాగే అక్కడికి వచ్చి అందరిలో హయ్యెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చాయో తెలుసా? గెస్ట్ చేయగలరా? మా ఆయన ఊరికే మధ్యలో వచ్చి సరదాగా నేను ట్రై చేస్తానని చేశారనమాట. ఆయన కూడా చూశారు కదా మా అమ్మ. ఎస్, ఆవిడే విన్నర్ అనమాట. ఎలా అంటారా, తను మొత్తం 3 ఛాన్సెస్లో 2 టైమ్స్ హోల్స్లో వేసిందనమాట. సో అదండి, చూసారు కదా వీడియోస్. మా ఫంక్షన్ అయితే అలా జరిగింది. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా జరిగింది. గెస్ట్లు అందరూ కూడా బాగా వచ్చారు. అండ్ హోప్ఫుల్లీ మనందరం కూడా ఆ పెద్దవాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా అన్ని సంవత్సరాలు అంత ఆరోగ్యంగా ఉండి ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అదండి సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్, అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ అందరి సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి. ఐ ట్రై. అసలు ఎటువంటి కంటెంట్ తీసుకొని చేయాలో కొంచెం క్లారిటీ రావట్లేదు నాకు. మీరు చెప్తే కొంచెం అట్లా ముందుకెళ్ళడానికి ఐడియా ఉంటుంది. సో ప్లీజ్ ఎప్పుడు చేసినట్టు సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.